ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను నేను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి శ్రీకృష్ణుడు తలకాయ తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడు తలకాయ తీసేశారు, తీసి మోదీ గారు తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదేవిధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు రాదు. శ్రీకృష్ణుడు తలకాయాలంటే చెప్పు తీసుకొని కొడతా, ఇప్పుడే కొడతా. పెద్దలు విజయ విహారపు రమణమూర్తి గారి పైన లైవ్లో సోషల్ మీడియాలో పబ్లిక్ అందరూ చూస్తూ ఉండగా చెప్పు తీసుకుని కొడుతూ దాడి చేయడం అనేది అతి అమానవీయమైన చర్య, అతి అమానుషమైన చర్య. భారతదేశంలో 80% హిందువులు ఉన్నారు. హిందువులే కాదు, యావత్ భారతీయులందరూ కూడా సిగ్గుపడి తలలు దించుకోవాల్సిన చర్య. ఈ దుశ్చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ మతంలో అయినా సరే మతోన్మాదం అనేది తలకెక్కితే వాళ్ళు తీవ్రవాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా తయారవుతారు. ఇప్పుడు ఈ మతోన్మాదాన్ని, తీవ్రవాదాన్ని మనం లైవ్లో చూస్తున్నాం అనమాట. అంటే ఎవరిని క్వశ్చన్ చేయకూడదు. ఇది ఏమిటి అనేసి పెద్దలు విజయ విహార రమణమూర్తి గారు ఒక హిందువుగా, నికార్సని హిందువుగా ప్రశ్నించిన దానికి రాజకీయ పార్టీ మత్తు నెత్తికెక్కిన వ్యక్తి చెప్పు తీసుకొని కొట్టడం జరిగింది. మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటే అవును, వాడుకుంటూ ఉన్నారు. రాజకీయ పార్టీల ముసుగులో మతోన్మాదాన్ని మనుషులలో పెంచి పోషిస్తున్నారా అంటే అవును, పెంచి పోషిస్తున్నారు. మానవత్వం నుండి ఉండాల్సిన మనుషుల హృదయాలలో మతోన్మాదం పాళ్ళు బాగా నిండిపోయి, పైత్యం పెరిగిపోయి ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారంటే దానికి రాజకీయ పార్టీలే కారణం అంటే అవును, రాజకీయ పార్టీలే కారణము. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే స్పష్టంగా ఈ విషయం అర్థమవుతుంది. రామాయణంలో హనుమంతుడు ఏ పార్టీ జెండా మోయలేదు. రామాయణంలో హనుమంతుడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రామాయణంలో హనుమంతుడు కొండని మోసాడు రామసేవ కోసం. సంజీవుని పర్వతాన్ని చేత్తో లాగా అలవోకగా ఎత్తి తీసుకుని వచ్చాడు రామసేవ కోసం. రామసేవ తప్ప అన్యము ఏది కోరుకొని ఆంజనేయ స్వామి వారిని తీసుకొచ్చేసి ఆయన చేతికి ఒక పార్టీ జెండా ఇచ్చేసి, ఆంజనేయ స్వామి వారి గెటప్ వేసి చేతికి ఒక పార్టీ జెండా ఇచ్చేసి రాజకీయ రంగు ఆంజనేయ స్వామి వారికి కూడా పులిమారు అంటే ఖచ్చితంగా సమాజం సిగ్గుపడాల్సిన ఘటనే ఇది. అలాగే భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణ పరమాత్మ తాను విరాట్ స్వరూపాన్నంతా కూడా అర్జునుడికి చూపిస్తాడు. విరాట్ స్వరూపం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటో తెలిసిన, ప్రపంచం అంతా కూడా, సమస్త లోకాల్లో కూడా, భూమి ఆకాశం అంతటా కూడా ఆ పరమాత్మ నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. విశ్వరూపము అంటే ఏదో ఒక 10 ముఖాలు పెట్టేస్తే విశ్వరూపం కాదు. మొత్తం అంతా కూడా ఆ పరమాత్మ నిండి ఉన్నాడు. ఆయన లేని చోటంతూ లేదు. సర్వం విష్ణుమయం జగత్, విశ్వమంతటా ఉన్నది ఆ విష్ణువే అని చెప్పడం అక్కడ పరమాత్మ స్పష్టంగా భగవద్గీతలో ఆ విషయాన్ని చెప్పారు కూడా. ఆ ఫోటోని తీసుకొచ్చేసి ఆ ఫోటోలో మధ్యలో ఉండే ఆ కృష్ణుడి ఫేస్ తీసేసి ఆ ఫేస్లో మన గౌరవనీయ ప్రధాని మోదీ గారి ఫేస్ పెట్టడము మతోన్మాదం కాదా? పైత్యం పెరిగిపోయిన రాజకీయాలకి ఇది పరాకాష్ట కాదా? ఆ విధంగా హిందువు దేవుడని వీళ్ళే అవమానించడం లేదా? మన దేవీ దేవతలను ఇతర మతస్థులు ఎవరైనా అవమానిస్తూ ఉంటే మనం సహించమే, కడిగి పారేస్తాం. వెంటనే వీడియోలు చేసేసి మా హిందుత్వాన్ని వీడు నాశనం చేసేస్తున్నారు, కొడిగట్టు పోతూ ఉన్న ఈ హిందూ జ్యోతిని మేమే వీడియోలు చేసి నిలబడుతున్నాము అనేసి మాట్లాడతారే. మరి వీడియో చేస్తున్నది ఏమిటి? ఆంజనేయ స్వామి వారి ఈ అలంకారాన్ని అయితేనేమిటి, ఆ ఫ్లెక్సీలు అయితేనేమిటి, పార్టీ జెండాలు మోపించడానికి వాడుకోవచ్చా? విరాట్ పురుషుడైన, పురుషోత్తముడైన ఆ కృష్ణ పరమాత్మ ముఖం తీసేసి మన గౌరవ ప్రధాని గారి ముఖం పెట్టవచ్చా? అవి పరమాత్మను అవమానించడం కాదా? హరహర మహాదేవ్ అనేది మహారాష్ట్రలో మరాఠీల నినాదం. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏదైనా విజయం సాధించినప్పుడు కానివ్వండి, వాళ్ళు హరహర మహాదేవ్ అని నినాదం చేస్తారు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ వారి సైన్యంలో దాని మహాదేవుడికి అంటే శివుడికి అంకితం ఇవ్వబడిన నినాదం అది. మనం గోవింద గోవింద అంటాం కదా, వెంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇవ్వబడిన నినాదం. అట్లాగే శివుడికి అంకితం ఇవ్వబడిన నినాదము హరహర మహాదేవ్ అనేది. దాన్ని మార్చి హరహర మోదీ అని మార్చేశారు. ప్రధానమంత్రి గారికి ఇది అవమానం. ఘర్ ఘర్ మోదీ అన్నారు, బాగానే ఉంది. హరహర మోదీ ఏమిటి? ఇవన్నీ కూడా హిందుత్వాన్ని కించపరచడం కాదా? మనం కించపరచుకోవచ్చు, ఇంకొకళ్ళు కించపరిస్తే మనం కేకలేస్తాము, మనం ఎంతైనా కించపరచుకోవచ్చు. ఎవరిచ్చారు ఈ అధికారము? ఈ విషయాలు పెద్దలు విజయ విహార రమణమూర్తి గారు అడిగారండి ఆ లైవ్లో. అవతల ఉన్న వ్యక్తికి నచ్చగా చెప్పు తీసుకుని వచ్చి కొట్టి దాడి చేస్తారా? రాజకీయ నాయకులకి భూదేవుకున్నంత సహనం ఉండాలండి. పదవుల్లోకి వచ్చిన వాళ్ళు
ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలించడం కోసం వాళ్ళకి భూదేవుకున్నంత సహనము, ఓర్పు ఉండాలి. ఏ పదవినైనా సరే అలంకరించి ప్రజలను పాలించే వాళ్ళు ఖచ్చితంగా 100% భగవద్గీతను పాటించి తీరాలి. గీత 2వ అధ్యాయంలోనే ఉంటుంది. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం అంటే కోపం వలన మనిషికి బుద్ధి నాశనమైపోతుంది, వ్యామోహము కలుగుతుంది, తీవ్రమైన ఉన్మాద స్థితికి వెళ్ళిపోతాడు, బుద్ధి సరిగ్గా పనిచేయదు, మనసుకు ఆలోచనలు సరిగ్గా రావు, తన స్థితి నుండి పతనమైపోతాడు, భ్రష్టుడైపోతాడు. 2వ అధ్యాయంలోని విషయం ఉంటుంది. ఇదే అర్థం చేసుకోలేదు. 18 అధ్యాయాల గీత ఎక్కడ అర్థమవుతుంది? గీత అర్థం చేసుకోకుండా, గీతను పాటించకుండా ఎలా హిందూ అని చెప్పుకుంటారు? రాజకీయ నాయకులు అయి ఉండి ఒక పెద్ద ఆయన కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే దానికి కోపం వచ్చేసి పబ్లిక్ చూస్తున్నారని లేకుండా కోపం కంట్రోల్ చేసుకోకుండా చెప్పు తీసుకొని దాడి చేయడం. ఏమాత్రం సహనం లేదు, ఏమాత్రం ఓర్పు లేదు, నిదానము లేదు, మంచి ఆలోచనలు లేవు, శాంతి లేదు. ఎలాగ ప్రజల్ని పరిపాలిస్తారంటే మీరు రాజకీయాల్లోకి వచ్చి? భాగవతంలో కలియుగ లక్షణాలు అని చోట ఉంటుందన్నమాట. ఇక భవిష్యత్తులో శూద్రులు అధికారంలోకి వస్తారు అని. చాలా మంది దాన్ని తెలియక శూద్రులు అంటే తక్కువ కులాల వారు అని తప్పుగా అర్థం చేసుకుంటారండి. శూద్రులు అంటే శూద్రత్వం అంటే అజ్ఞానం అని అర్థం, తెలియనితనం అనమాట. అజ్ఞానంలో ఉండేవాళ్ళు, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కనీసం ప్రయత్నం చేయని వారు, వాళ్ళ అజ్ఞానమే జ్ఞానం అని భావించేవాళ్ళు, వీళ్ళ పైత్యమే హీరోయిజం అని భావించేవాళ్ళు, వీళ్ళకుండే మతోన్మాదమే సనాతన ధర్మం అని భావించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ అధికారాల్లోకి వస్తారు, దేశాన్ని నాశనం చేస్తారు, ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇది భాగవతంలో మనకి కలియుగ లక్షణాల్లో చెప్పబడి ఉంది. శూద్రత్వం అంటే అజ్ఞానం అనే అర్థము. అది అసలు కులాలకు సంబంధించిన విషయం కాదు. పైత్యంతో ఛాందసవాదులు కొందరు కులాలకు అంటకట్టేశారు, అది మన కర్మ అంతే. ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి వాళ్ళందరికి పదవులు ఇస్తే ప్రజలను కూడా చెప్పు తీసుకొని కొడతారు. ఒక ముస్లిం లేదంటే ఎవరైనా సరే ఇతర మతస్థులు వాళ్ళ పదవుల్ని, అధికారాలని, లేకపోతే వాళ్ళ రాజకీయ పార్టీలని మతం కోసం వాడుతూ ఉన్నది ఉన్మాదము, అది తప్పు అని మనం అనుకుంటున్నప్పుడు మనం కూడా మన పదవులు, అధికారాలు, రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా మతం కోసం వాడకూడదు. పరమాత్ముడైన శ్రీరామచంద్రుడికి ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేదు. భగవద్గీత రాగద్వేషాలకు అతీతంగా బ్రతకమని నేర్పుతూ ఉంది. రాముడు అందరినీ ప్రేమించాడు, తనని ద్వేషించే వాళ్ళను కూడా బాగుపడి మారి మంచి మార్గంలోకి వస్తే బాగుడని కోరుకున్నాడు. దండనీతి ఎప్పుడు అమలు చేయాలి? భారతంలో స్పష్టంగా కనపడుతుంటుంది. సామ, దాన, భేదోపాయాలు కూడా వాడి అవన్నీ కూడా పనిచేయకని స్థితి వచ్చినప్పుడు ఫైనల్గా ప్రయోగించాల్సింది దండనీతి. మనం ఏం చేస్తున్నాం? ముందే దండనీతి వాడేస్తున్నాం. తీవ్రవాదులకి మనకి తేడా లేకుండా పోతుందండి. అన్నీ మనకి నచ్చాలి. మనకి నచ్చిన వాళ్ళే హిందువులు, మన రాజకీయ పార్టీలకు భజన చేసిన వాళ్ళే హిందువులు, మన జెండాలు మోసిన వాళ్ళే హిందువులు, మన పార్టీ కోట్లేసిన వాళ్ళే హిందువులు, మన పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో భజనలు చేస్తూ మాట్లాడే వాళ్ళే హిందువులు. ఏంటిది? ఎవరి హిందువులు ఎవరు కాదో ఫిల్టర్ చేసి జల్లెడ బట్టే అర్హత అసలు మీకు ఎవరు ఇచ్చారు? సనాతనము విశ్వవ్యాప్తము, సనాతనము ప్రేమించమని చెప్తుంది, సనాతనము శాంతిగా ఉండాలని చెప్తుంది, సమస్త లోకాలు శాంతిగా ఉండాలని ప్రార్థించమని చెప్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి 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 అని శాంతి పాఠం నేర్పుతుంది. ఏ పూజ చేసినా కూడా మనం కోరుకునేది ఇది. ప్రపంచమంతా శాంతిగా సుసంపన్నంగా ఉండాలి. ఎవరి హృదయాలలో కూడా ద్వేషం లేకుండా ప్రేమభావన ఉండాలి. ఎవరికైనా ఆ విధమైన బుద్ధులు ఉంటే వాళ్ళు కూడా పరమాత్మ అనుగ్రహంతో మార్చబడాలి. సమస్త ప్రజలు సుఖంగా ఉండాలి, లోకమంతా సుఖంగా ఉండాలి. ఇది సనాతన ధర్మం. సామదాన భేద వాడిన తర్వాత అప్పుడు కూడా పని కాకపోతే అప్పుడు దండోపాయము వాడాలని చెప్తుంది. డైరెక్ట్ గా కర్రలు తీస్తారు, డైరెక్ట్ గా కత్తులు తీస్తారు, డైరెక్ట్ గా చెప్పులు తీస్తారు. ఏంటిది? రామాయణం పాటించారండి, రాముడు ఆదర్శం ఉండదండి, భగవద్గీత పాటించారు. పరమాత్ముడు ఏం చెప్తున్నాడో వీళ్ళకి తెలుసుకునే శ్రద్ధ లేదు. మేము హిందువులము, జయ శ్రీరామ్, ఈ జెండా పట్టుకునేవాడే హిందువు. ఏమిటిది? జెండాలు ఎందుకు? రాముడు గుండెల్లో ఉంటాడు. జెండాలో ఉన్న రాముడు ఉండాల్సింది గుండెల్లో పెట్టుకోవాలి. విజయ విహార రమణమూర్తి గారు ఈ కాలపు సంఘ సంస్కర్త. గీత, ఖురాన్, బైబిల్ ఇత్యాది ఏవైనా సరే, ఏ మత గ్రంథాల్లో నుండి అయినా సరే ఈ కాలానికి పనికొచ్చే మంచిని తీసుకో, ఈ కాలానికి అవసరం లేనిది ఏదైనా ఉందంటే దాన్ని విడిచిపెట్టు. ఈ మార్గం వారిది. మన మతాన్ని మనము ప్రేమించాలి, పాటించాలి, ఇతర అన్ని మతాలను కూడా గౌరవించాలి. ఏ మతంలో నుండి సరే మంచి ఉంటే దాన్ని మనం గౌరవించాలి, ప్రోత్సహించాలి, ఖచ్చితంగా అభినందించాలి. మత ఉన్మాదం పనికిరాదు. మతాలని రాజకీయాల కోసం వాడుకోకూడదు. ఈ విధమైన గొప్ప భావజాలం వారిది. వారు ఎన్నో పుస్తకాలు రాశారు. మహాజ్ఞాని కూడా, ఇంకా చెప్పాలంటే ఋషి.
వారు పెట్టే కార్యక్రమాలకి, ప్రోగ్రామ్స్ కండి బ్రాహ్మణుల దగ్గర నుండి దళితుల వరకు అందరూ వెళ్ళి మాట్లాడతారండి. ఎంతోమంది గొప్ప గొప్ప వైష్ణవులు కూడా బిర్లా మందిర్ ప్రధాన అర్చకులతో సహా వెళ్ళి వారి కార్యక్రమాల్లో చక్కగా మాట్లాడిన వారు. ఇతర మతస్థులు, దళిత సోదరులు అందరూ వెళ్ళేసేసి వారి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తారు, మంచిని పంచుకుంటారు, మంచి విషయాలు చెప్తారు. ఈ విధంగా సమాజం మొత్తాన్ని కూడా కలుపుకోవాలి, ఏ మతంలో నుండి సరే మంచిని తీసుకోవాలి, ఈ కాలానికి పనికిరాని కొన్ని ఉంటే వాటిని విడిచిపెట్టాలి. ఇలాగ సమాజం అంతా కూడా కలిసిమెలిసి ఉండాలనేసి ఎంతో ఎప్పటి నుంచో కృషి చేస్తున్న ఒక గొప్ప సంఘ సంస్కర్త. వారి జ్ఞానంలో, అనుభవంలో 1% ఉండదు ఈ కొట్టిన వాడికి. ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరడము, ఏదో ఒక జెండా మోయడము, అప్పుడే వీళ్ళకి హిందుత్వము, అప్పుడే వీళ్ళకి రామనామము గుర్తొస్తాయి. వీళ్ళు దేశాన్ని ఉద్ధరించే వాళ్ళగా వీళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటారు. కొట్టుకు చావడానికి మతాలు అయితే అసలు మతాలు అవసరం లేదండి. కొట్టుకోవడానికి మతాలు, కొట్టుకోవడానికి దేవుడు, రాజకీయాలకి స్వలాభాలకి వాడుకోవడానిక, పదవుల కోసం దేవుడు. మతం పేరుతో కొట్టుకు చేస్తున్నారు, దేవుడి పేరుతో కొట్టుకు చేస్తున్నారు, మతాన్ని రాజకీయాల్లోకి లాగేస్తారు, దేవుడికి మతం రంగులు రాజకీయాల రంగులు పులిమేస్తారు. శాంతి కాముకులైన హిందువులను కూడా ఇలాంటి ఉగ్రవాదులుగా తీర్చిదిద్దడము ఎక్కడ ధర్మము? తప్పు జరిగినప్పుడు మనం అడుగుతున్నాము, తప్పు అనిపించింది అవతల వాడు కూడా అడుగుతాడు, మనకి నా రైట్ ఉంది, అవతల వాళ్ళకి రైట్స్ లేవా అంటే అడిగితే చెప్పు తీసుకొని కొడతారా, దాడి చేస్తారా? ఏమాత్రం క్షమత లేదు, సహనము లేదు, ధర్మము లేదు, విలువలకు నీళ్లు వదిలేసేసి మేము హిందుత్వాన్ని నిలబెడతాము అంటారు. అంటే ధర్మము లేని, విలువలు లేని, నైతిక విలువలు లేని, నీతి లేని పునాదుల మీద నిలబడుతుందా హిందుత్వము? హిందుత్వాన్ని సవ్యమైన దిశలో అర్థం చేసుకుంటే ఇలాగ ప్రవర్తిస్తారా? గోసేవ కోసం ఎంతో కృషి చేసి గోహత్యల గురించి ఎన్నోసార్లు గొంతెత్తి తన గళం వినిపించిన ఒక పెద్ద మనిషిని పెట్టుకొని చెప్పు తీసుకొని కొడతారు. అంటే వాళ్ళ హిందువులే కొట్టుకుంటారు, మతోన్మాదం పెరిగిపోయి. అంటే ఇక్కడ హిందువులు 2 వర్గాలుగా తయారయ్యారన్నమాట. మేము హిందువులుగా ఉంటాం అనుకునే వాళ్ళు కొందరు, ఒక రాజకీయ పార్టీకి భజనలు చేస్తే వాళ్ళు మాత్రమే హిందువులు అనుకునే వాళ్ళు ఒకరు. హిందువుల్ని ప్రశాంతంగా బ్రతనీయకుండా ఈ రాజకీయాలను దూర్చి, రాజకీయ జెండాలను దూర్చి, దేవుళ్ళను దూర్చి ఎందుకు సమాజాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరు? ఇలాంటి పనులు ముస్లింలు చేస్తుంటే మనకు కోపం వస్తున్నప్పుడు మనం కూడా చేయకూడదండి. చివరిగా చెప్తున్నా, ధర్మరాజు వారిని ధర్మం అంటే ఏమిటి అని అడుగుతాడు యక్షుడు. దానికి ఒకటే నిర్వచనం ధర్మరాజు వారు చెప్పేది భారతంలో, ఏ పని ఎదుటివాడు చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఎప్పటికీ చేయకూడదు, ఇదే పరమధర్మము, ధర్మాలన్నింటిలో కల్లా ధర్మం ఇదే అని చెప్తారు యుధిష్ఠిరుడు, ధర్మరాజు. ఏం నేర్చుకున్నాం మనం భారతం చూసి? ఏం నేర్చుకున్నాం మనం రామాయణం చూసి? భగవద్గీత ఫాలో అవ్వము. అసలు భారత రామాయణాలు తెలిస్తేగా వీళ్ళకి, తెలిస్తే ఎలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఎదుటివాడు ఎలా ప్రవర్తిస్తే నీకు బాధ కలుగుతుందో అలాగ నువ్వు ప్రవర్తించకుండా ఉండడమే ధర్మము. అలా నువ్వు ఉన్నావంటే నువ్వు అర్థం చేసుకున్నావు ప్రపంచాన్ని అని అర్థం. సనాతన ధర్మం అదే చెబుతుంది. చెప్పులు కర్రలో తీసుకుని కొట్టుకోమని చెప్పట్లేదు. పరమాత్ముడు కూడా భారత యుద్ధానికి ముందు ఆ యుద్ధం ఆపడానికి ఎంతో ప్రయత్నం చేసి తానే స్వయంగా దుర్యోధనుడు కొలువుకు వెళ్ళి తానే అడిగి లేదనిపించుకున్న తర్వాత, అవమానం పాలైన తర్వాత ఇక వేరే దారి లేదు, ఇప్పుడు దండనీతి మాత్రమే శరణ్యము అని సామ దాన భేదాలు మొత్తం వాడి ఫలితం ఇవ్వకపోతే ఫైనల్గా తప్పనిసరి పరిస్థితులు యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు లేపాలి కర్ర. డైరెక్ట్ కర్ర లేపుతారు, డైరెక్ట్గా కత్తులు లేపుతారు. అసలు ఎందుకంటే సమాజాన్ని ప్రశాంతంగా ఉంచారు. పక్కన వాడికి నీకు ఇప్పుడు తేడా ఏముంది? పెద్దలు విజయవిహార రమణమూర్తి గారి మీద దాడి పూర్తిగా అమానవీయమైన, అతి దుర్మార్గమైన, భారతీయులు సిగ్గుపడాల్సిన చర్య. ఈ విధంగా దాడి చేసిన వాడిని కఠినంగా శిక్షించాల్సిందే. వాళ్ళ సమాజంలో తిరగడానికి వీల్లేదు. ఇంతసేపటికి నా వాదనే సాగాలి. ఎదుటి వాళ్ళు కనీసం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్పే హక్కు కూడా లేదా? ప్రజాస్వామ్యం నడుస్తుందా? నియంత్రిత్వం నడుస్తూ ఉందా? దేవుడు ముఖం ప్లేస్లో ఇంకొక వ్యక్తి ముఖం పెట్టేసి జెండాలు తీసుకొచ్చేసి, పార్టీ జెండాలు ఆంజనేయ స్వామి వేషం వేసుకున్న వాడితో మోయించి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మీరందరూ నోరు మూసుకుని పడి ఉండాలి అంటే అది నియంతృత్వం అవుతుంది, అది ఉన్మాదం అవుతుంది. అది ఎప్పటికీ సనాతన ధర్మం అనిపించుకోదు, గుర్తుపెట్టుకోండి. ఇతర మతస్థులే కాదు, హిందువుల్లో కూడా హిందువులకి అంట్రెస్ట్ క్రియేట్ అవుతుందండి. హిందువులు కూడా అసహించుకుంటున్నారు. ఏంట్రా బాబు ఇంత దుర్మార్గంగా ఉంది, నలుగురు కలిసి ఉండే వాళ్ళు నిన్నటి వరకు, వాళ్ళు ఎందుకు ఇంత ద్వేషభావన పెరిగిపోయింది అనేసి హిందువులు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అనేసి అడిగిందంటే హిందువులే పాఠం నేర్పుతారు. ఏ హిందుత్వము జయ శ్రీరామని వాడుతున్నారో ఆ హిందువులే పాఠం నేర్పేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. ఏదైనా సరే ఒక హద్దు వరకేనండి, హద్దు దాటితే ప్రజలే పాఠం చెప్తారు. హిందువుల పైన దాడి చేసుకోవాల్సిన దుస్థితికి దిగజార్చిందంటే మతోన్మాదం అనేది ఏ మతం వరకైనా సరే ఎంత ముప్పు కలిగిస్తుందో ఆలోచించండి. పెద్దలు విజయవిహార రమణమూర్తి గారికి సంపూర్ణంగా మా మద్దతు ఉంది. వారు విలువలు కలిగిన, ఆదర్శవంతమైన, అభ్యుదయమైన భావజాలం కలిగిన వారు. సమాజం అంతా కూడా ప్రశాంతంగా, క్షేమంగా ఉండాలి, ఎవరి మతాలు వారు పాటించుకుంటూ ఇతర మతాలను గౌరవించాలి అనే ఒక గొప్ప ఆదర్శవంతమైన భావజాలం వారిది. వారి ఉపన్యాసాలు కానివ్వండి, వారి పుస్తకాలు కానివ్వండి, అవన్నీ కూడా అలాగే ఉంటాయి. వారి మీద దాడి ఎంత మాత్రమో మంచిది కాదు, అసలు క్షేమం కాదు సమాజానికి.
ఇలా దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాము. ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఆరోగ్యపరమైన విషయాల్లో కానివ్వండి, వాళ్ళ వార్షిక ఆదాయం గురించి కానివ్వండి బాగా డెవలప్ అయిపోయి ఉంటే ఇక్కడ మాత్రం మన దేశంలో మతం 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 అని కుట్టు చేస్తున్నాం. సోషల్ మీడియాలో యువతకి ఈ మతం అని ఇంజెక్షన్ ఎక్కించేస్తున్నాం. వాళ్ళు కూడా ఈ యువ ఆవేశంలో ఉండి మతం 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 అనేసి వీళ్ళు గొడవలు చేస్తున్నారు. దయచేసి ఈ మత ఘర్షణలు ఇవన్నీ ఆగాలి. ఈ రాజకీయ పార్టీలు మతాన్ని స్వలాభం కోసము వాడుకోవడం ఎవరైనా సరే ఆపేయాల్సిందే. సమాజానికి క్షేమకరమైన పనులు చేసి ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించే వాళ్ళే పాలకులు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అభిప్రాయాన్ని వారికి వ్యక్తం చేసే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను దయచేసి కాలరాయకండి. అలాగే ఈ దాడి విషయంగా ప్రజలు మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఘర్షణలన్నీ కూడా సమసిపోయి సమాజం క్షేమంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యత నిర్వర్తించాల్సిందే. అదే మనం దేశానికి చేసే సేవ. మనం ప్రశాంతంగా ఉందాం, సమాజాన్ని ప్రశాంతంగా ఉండనిద్దాం. జై హింద్.